మాఘమాసంలో ఇలా చేస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది కాని ఇవి సమర్పించకండి. మాఘమాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో తులసిని పూజించడం ద్వారా సూర్య దోషం నుంచి ఉపశమనం పొందుతారని, దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని విశ్వసిస్తారు. తులసి పూజ అనేది మాఘమాసంలో జరిగే ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలలో ఒకటి. కాని తులసి పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటించాలి. మాఘమాసంలో తులసి పూజ చేసేటప్పుడు ఏ వస్తువులు సమర్పించకూడదో ఇక్కడ తెలుసుకుందాం. మాఘమాసంలో తులసి పూజ చేసేటప్పుడు నల్ల నువ్వులను సమర్పించకూడదు. అలా చేస్తే జాతకంలో సూర్యదేవుడు బలహీనంగా ఉంటాడని నమ్ముతారు. మాఘమాసంలో శివలింగం, రుద్రాక్షలు, కనర్ పూల వంటి శివ సంబంధిత వస్తువులను తులసి మొక్కకు సమర్పించకూడదు. మాఘమాస తులసి పూజలో ఎరుపు రంగు చందనం, కుంకుమ వంటి వస్తువులను సమర్పించకూడదు. మాఘమాస తులసి పూజకు పాలను సమర్పించకూడదు. ఇది తులసి మొక్కకు హానికరం అని నమ్ముతారు. అలాగే పాలతో కలిపిన నీటిని తులసి మొక్కకు పోయకూడదు. ఇది కూడా తులసి మొక్కకు హానికరం.